చూడమ్మా, ప్రీవియస్ క్లాస్లో చెప్పింది ఏంటది లెక్క మనకి 11 లెక్క 14 లెక్క అవునా? ఆ 14 లెక్క ఆన్సర్ చూడండి చెప్తున్నాను. ఆడు మనకి కేవలం ఏం మాత్రమే కనుక్కోమన్నాడు? ప్రారంభ మూలధనము మాత్రమే కనుక్కోమన్నాడు. అక్కడ లాభ నష్టాల నివేదికను ఏమన్నా తయారు చేయమన్నాడా? తయారు చేయమన్నది. కేవలం ఏంటది? ప్రారంభ వ్యవహారాల నివేదిక మాత్రమే కనుక్కోవాలి. పేరు ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు అవునా? ఈ కింది వివరాల ఆధారంగా రాజు అని చెప్పాడు. 1/1/2014 నాటి రాజు యొక్క మూలధనం లెక్కించండి అని చెప్పాడు. డేట్ అంట 1/1/2014 నాటి రాజు యొక్క ప్రారంభ వ్యవహారాల నివేదిక. అంతే కదమ్మా? దేని పోలి ఉంటుంది? వ్యవహార నివేదిక అనేది ఆస్తి అప్పుల పట్టిని పోలి ఉంటుంది అన్నమాట. అప్పులు మొత్తం రూపాయలు, ఆస్తులు మొత్తం రూపాయలు. చూడండి, వాడు చెప్పింది 1 by 1 చెప్తారా? ఫస్ట్ ఏం చెప్పాడు? చేతిలో నగదు. ఏంటి అది? ఆస్తి కాబట్టి ఆస్తులు వేసి తీసుకుంటాం. చేతిలో నగదు ఎంత? 20,000. నెక్స్ట్ భవనాలు. ఇది కూడా ఏంటి మనకది? ఆస్తి. ఎంతమ్మా? 80,000. నెక్స్ట్ బ్యాంక్ లో నగదు. ఇది కూడా ఏంటి మనకది? ఆస్తి. ఎంతమ్మా ఇది? 80,000. నెక్స్ట్ ప్లాంట్. ఆస్తి. ప్లాంట్ అంటే ఏంటి? యంత్రం ఆక్రమించేసిన ప్రాంతం. ప్లాంట్ అంటే 1,20,000. నెక్స్ట్ రుణగ్రస్తుల ఆస్తి అప్ప. ఆస్తి. రుణగ్రస్తులు ఎంతది? 1,20,000. నెక్స్ట్ రుణదాత ఆస్తి అప్ప. అప్పు. ఎంతమ్మా? 60,000. నెక్స్ట్ సరుకు. ఆస్తిది. ఎంత అమౌంట్? 60,000. నెక్స్ట్ చెల్లింపులు లేని మనది అప్పు కాబట్టి అప్పు వైపు ఎంతమ్మా? ఎంత? 20,000. నెక్స్ట్ ఇంకేమీ లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రాఫిట్ చేసుకోవాలి. చూడండి, 20,000 80,000 1,00,000. నెక్స్ట్ ఏం చెప్పాడు? 80,000. 80,000 1,20,000 ఎంత అవుద్ది? 2,00,000. నెక్స్ట్ వన్ ఏముంది? ఇంకా 1,80,000 60,000 కలిపితే మొత్తం పూర్తి 1,00,000 వచ్చిందమ్మా. అవి ఏ 3,00,000 ఉన్నాయి కదా, ఇంకా 1,20,000 ఉన్నాయి కదా. మీకు మామూలుగా మొత్తం కూడేయచ్చు, కన్ఫ్యూజ్ పడిపోతారు కాబట్టి నేను విడిగా చెప్తాను అనమాట. నెక్స్ట్ ఎంత? 1,20,000 60,000 అంటే 1,00,000 ఎంత? 80,000. 0 0 0 0 8 4,00,000
80,000. 4,80,000. ఇది ఇటువైపు స్ట్రైట్ గా తీసుకొచ్చి 4,80,000. 4,80,000 నుంచి ఎంత తీసేయాలి? 60,000కి 20,000 వస్తే 80,000. 80,000 తీసేస్తే 0 0 0 0 0 ఎంత వచ్చింది? 4,00,000. 4,00,000 ఏమన్నది? మూలధనం, ప్రారంభ మూలధనం. అది ఎందుకని ప్రారంభంలో డేట్ ఇచ్చారు కాబట్టి దీనికి స్ట్రైట్ గా మూలధనం అని చెప్పి రాసుకోవాలి. అని చెప్పి రాసుకుని ఆస్తి అప్పుల మధ్య వ్యత్యాసం. అర్థమైందా? ఎక్కించండి. ఎక్కించారా? నెక్స్ట్ లెక్క ఎక్కించండి అమ్మా. ఇది 15వ లెక్క. ఇది పారాగ్రాఫ్ లాగా ఇచ్చాడమ్మా, కరెక్ట్గా రాసుకోండి. మిస్టర్ మొహతా, మిస్టర్ మొహతా, మొహతా పేరది. మిస్టర్ మొహతా అనే రెడీమేడ్ దుస్తుల వ్యాపారి, మిస్టర్ మొహతా అనే రెడీమేడ్ దుస్తుల వ్యాపారి ఏప్రిల్ 1, 2013న ఏప్రిల్ 1, 2013న 50,000 రూపాయల మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించినాడు. వ్యాపారాన్ని ప్రారంభించినాడు. అతడు తన వ్యాపార ఖాతాలను ఒంటిపద్దు విధానంలో రాస్తున్నాడు. ఒంటిపద్దు విధానంలో రాస్తున్నాడు. ఆ సంవత్సరంలో 15,000 రూపాయలను అదనపు మూలధనంగా ప్రవేశపెట్టి అదనపు మూలధనంగా ప్రవేశపెట్టి 10,000 రూపాయలను సొంతానికి వాడుకున్నాడు. 10,000 రూపాయలను సొంతానికి వాడుకున్నాడు. మార్చి 31, 2014న మార్చి 31, 2014న అతని ఆస్తులు అప్పులు క్రింది విధంగా ఉన్నాయి. అని చెప్పి నెక్స్ట్ పారా కింద రాసుకోండి, లేదా 1 by 1 ఎక్కించుకున్నా పర్లేదు, మీ ఇష్టం అది. రుణదాతలు 90,000,
కామా రుణగ్రస్తులు 1,25,600 1 by 1 ఎక్కించుకుంటున్నారా మీరు? ఓకే. 1,25,600 సరుకు 24,750 24,750 బ్యాంకులో నగదు 24,980 అక్కడికి అయిపోయింది. దాని కింద రాసుకోండి. ముగింపు వ్యవహారాల నివేదికను తయారు చేసి లాభ నష్టాలను లెక్కించండి. లాభ నష్టాలను లెక్కించండి. అక్కడ మనకి ఇచ్చిన లెక్కలో చూడండి. మిస్టర్ మోహతా బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేశాడు. అవునా? ఎంతతోటి? 50,000 రూపాయలతో స్టార్ట్ చేసి ఒంటిపద్దు విధానంలో రాస్తున్నాడని చెప్పాడు. 15,000 రూపాయలు అర్థం మూలధనంగా ప్రవేశపెట్టి 10,000 రూపాయలు ఏం చేశాడు? సంతానం వాడుకున్నాడు. అర్థం మూలధనము తెలిసింది, సొంత వాడకాలు తెలిసింది, ప్రారంభ మూలధనము తెలిసింది. ముగింపుకి వచ్చేటప్పటికి ఆడు ఏం చెప్పాడు? ఆస్తులు అప్పులు మాత్రమే చెప్పాడు. కానీ మనం ఏం కనుక్కోమన్నాడు? లాభ నష్టాలు కనుక్కోమన్నాడు. లాభ నష్టాలు కనుక్కోమంటే మనకి ఏం తెలియాలి? ఇంకాను ముగింపు మూలధనం తెలియాలి. ముగింపు మూలధనం తెలియాలంటే మనం ఏం ప్రిపేర్ చేయాలి? ముగింపు వ్యవహారాల మీద ప్రిపేర్ చేయాలన్నమాట. లెక్కలో చూడండి, లాస్ట్లో అడిగాడు ముగింపు వ్యవహారాల మీద తయారు చేసి లాభ నష్టాలు లెక్కించండి. ముగింపు వ్యవహారాల మీద ఎందుకోసం తయారు చేయాలి అమ్మా? ఎందుకోసం తయారు చేయాలి ముగింపు మూలధనం? ముగింపు వ్యవహారాల మీదని ముగింపు మూలధనం తెలుసుకోవడానికి. అర్థమవుతుందని చెప్పేది. ఆ లెక్కలో లాస్ట్ అడిగాడు చూడండి, ముగింపు వ్యవహారాన్ని మీదకు తయారు చేసి ఏం కనుక్కోమన్నాడు? లాభ నష్టాలు కనుక్కోమని చెప్పాడు. ముగింపు వ్యవహారాన్ని మీదకు ఎందుకు తయారు చేయాలి? ముగింపు మూలధనం తెలుసుకోవడం కోసం. అర్థమవుతుందా? డేట్ ఎప్పుడమ్మా? 31 ఏప్రిల్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఎప్పుడు ఎండ్ అవుద్ది? మార్చి 31 3 2013 14 అక్కడ ఇచ్చింది. అంటే ఎప్పుడు ఎండ్ అవుద్ది? 14 నాటి మిస్టర్ అని చెప్పాడు కదా వాడు. మిస్టర్ మమతా యొక్క ముగింపు వ్యవహారాల వేదిక. అది చెప్పి మనలో చెప్తారా? చెప్పడం ఫస్ట్ ఏం చెప్పాడు? రుణదాత లాస్ట్ తప్ప అప్పు డబ్బు వైపు రుణదాతలు ఎంతమ్మా? 90,000. నెక్స్ట్ వన్ రుణగ్రస్తులు ఏం మనకి? ఆస్తి కాబట్టి రుణగ్రస్తులు ఎంత? 1,25,000 అమ్మా. 25,600. నెక్స్ట్ వన్ సరుకు. ఇప్పుడు ఏంటి మనకి? ఆస్తి
24,750. నెక్స్ట్ వన్ బ్యాంకులో నగదు ఆస్తి ఎంతమ్మా 24,980. 80లో 50లో చెప్పాడు. ఇప్పుడు లెక్కలో మనకి 24,980. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వలేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆస్తులు కూడి అప్పుల వైపు తీసుకురావాలి. చూడండి, 1,25,600, 24,750, 24,980. ఇంతే కదండి. చూడండి, టోటల్ చేస్తే 0 0 5 8. 5కి 8 వస్తే ఎంత? 13. ఒకటి ఇక్కడ వేసుకుంటాం 7. అవునా? 7కి 7 14. 14 9 23. అంతేనా? 3 2 ఇక్కడ వేసుకుందాం. 2 5 7 7 4 11 4 15. 1 అవునా? 1 2 3 3 2 5 2 7. ఎంత మిగిలింది ఇంకా? 1. అంటే ఎంత? 1,75,330. ఎంత తీసేయాలి? 90,000. చేస్తే 0 3 3 5 7 9 కదా? తీలేం కాబట్టి ఒకటి వస్తే 17 9 తీస్తే 8. అంటే ఎంత? 85,330. అదేంటది 85,330? అదేంటది? ఏం వేసాం మనం? ముగింపు వ్యవహారాల మీద వేసాం కాబట్టి అదేంటది? ఏం మూలధనం? ముగింపు మూలధనం. 85,330. మూలధనం నుంచి రాసి ఆస్తి అప్పుల మధ్య వ్యత్యాసం. అమ్మ అర్థం కావట్లేదు ఏంటి? కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమవుతుందా? మరే కన్ఫ్యూజ్ అవుతారేంటి? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ప్రిపేర్ చేయాలని? లెక్కలు ఏమి అడిగాడు? లాస్ట్ లో చెప్పాడు కదమ్మా. ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయాలి? లాభ నష్టాలను నివేదిక తయారు చేయాలి. ఎందుకని అంత ఆలోచిస్తున్నారు? ఎవరిది? మమతాది. లాభ నష్టాలు, లాభం వచ్చిన నష్టం వచ్చిన సంవత్సరం స్టార్టింగ్ లో చూస్తారా ఎండింగ్ లో చూస్తారా? అంటే బిజినెస్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా 31/3/2014 నాటి మిస్టర్ మహతా యొక్క లాభ నష్టాల నివేదిక వివరాలు మొత్తం ప్రొఫైల్. ఫస్ట్ ఏ మూలధనం తీసుకోవాలి? ముగింపు మూలధనం. 31
3/2014 నాటి ముగింపు మూలధనం. ఎంత ముగింపు మూలధనం? 85,330. వీటికి ఏం కలపాలి? యాడ్ సొంత వాడకాలు. ఏం చెప్పాడు? సొంత వాడకాలు లెక్కల మనకి చెప్పాడు చూడండి. 10,000 రూపాయలు. కలిపి ఎంత అవుతుంది? 95,330. అంతేనా? దీంట్లోంచి ఏం తీసేయాలి? అదనపు మూలధనం లెస్ చేయాలి. లెస్ అదనపు మూలధనం. ఎంత అదనపు మూలధనం? 15,000. తీసేస్తే 0, 3, 3, 5 నుంచి 5 తీసేస్తే 0, 9 నుంచి 1 తీసేస్తే ఎంత? 8. అంటే ఎంత? 80,330. ఆ 80,330 మనం ఏమనుకోవాలి? సర్దుబాటు అయిన మూలధనం. మూలధనం. దీంట్లో నుంచి ఏం చేసేయాలి? ప్రారంభ మూలధనం లెస్ చేయాలన్నమాట. తీసేస్తే నికర లాభం లేదు, నికర నష్టం అనేది వస్తుంది. లెస్ ఒకటి 4/2013 నాటి ప్రారంభ మూలధనం. ఎంతతో ప్రారంభించాడు? ఏమా లెక్కలో ఎంత చెప్పాడు మిస్టర్ మోహత? ఏప్రిల్ 1, 2013 50,000 రూపాయలతో ప్రారంభించాడని చెప్పాడు. 50,000 రూపాయలు ఇప్పుడు మనం లెస్ చేసేయాలి. 80,330 నుంచి ఎంత తీసేయాలి? 50,000 తీసేస్తే 0, 3, 3, 0, 8 నుంచి 3 తీసేస్తే 3. అంటే ఎంత? 30,330. 30 కదమ్మా? ఇదేంటి? నికర లాభమా నికర నష్టమా? నికర లాభం. నికర లాభం. అర్థమైంది? ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందా ఏమ్మా? అర్థమైంది కదా? ఎక్కించండి. సేమ్ ఎలాంటి లెక్క లెక్కిస్తాను చేసుకొస్తారా? అంటే మీకు ఇంటికి ఎన్ని లెక్కలు అవుతుంది? ఎందాకో 2, ఇప్పుడు 1, 3 లెక్కలు. ఎక్కించారా? బోర్డు పెడితే ఇప్పుడు లెక్క ఎక్కించండి. ఇది 16వ లెక్క. మిస్టర్ జే, జే తెలుగులో జే అని రాసుకోండి. అనేది ఇప్పుడు పర్సన్ అన్నమాట. ఇది వ్యక్తి. మిస్టర్ జే
తన ఖాతా పుస్తకాలను ఒంటిపద్దు విధానంలో రాస్తాడు. అతడు వ్యాపారాన్ని ఒకటి జనవరి 2014న 20,000 రూపాయల మూలధనంతో ప్రారంభించినాడు. రూపాయల మూలధనంతో ప్రారంభించినాడు. ఫుల్ స్టాప్ పెట్టి 31/12/2014న అతని స్థితిగతులు క్రింది విధంగా ఉన్నాయి. ఆస్తులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని 1 by 1 రాసుకుంటారు, లేకపోతే లైన్గా రాసుకుంటారు, మీ ఇష్టం అమ్మ. పారాగ్రాఫ్ కింద రాసుకుంటారు. 1 by 1 రాసుకోండి కిందకి పక్కనని చెప్పి తర్వాత మళ్ళీ ఇటువైపు పక్కన రాసుకుందరు. కానీ అర్థమయ్యేటట్టు నీట్గా రాసుకోండి. ఆస్తులు చేతిలో నగదు 500, బ్యాంకులో నగదు 1000 రూపాయలు, ఫర్నిచర్ 2500, ప్లాంట్ 10,000 రూపాయలు, వివిధ రుణగ్రస్తులు 5,000, సరుకు 9,000, మరియు వసూలు బిల్లులు 1000 రూపాయలు. అంటే మరియు అని ఇక్కడ ఎందుకు చెప్పాడంటే పారాగ్రాఫ్ కింద ఇచ్చాడు కాబట్టి మీరు 1 by 1 రాసుకుంటే కనుక మరియు అనేది అక్కర్లొద్దు. నెక్స్ట్ 1 అప్పులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని అప్పుల్లో రాసుకోండి. వివిధ రుణదాతలు 4,000, చెల్లింపు బిల్లులు 500, మరియు చెల్లించవలసిన ఖర్చులు 500. దాని కింద జే సంపాదించిన లాభ నష్టాలను లెక్కించండి అని చెప్పాడు. జే సంపాదించిన లాభ నష్టాన్ని లెక్కించండి అని చెప్పాడు. దాంట్లో చూడమ్మా, సొంత వాడకాలు కానీ అదనపు మూలధనం కానీ ఏమైనా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. అవునా? ఏ మూలధనం నుంచి ఏ మూలధనం తీసేస్తే మనకు లాభం వస్తే ముగింపు మూలధనంలో నుంచి ప్రారంభ మూలధనం తీసేస్తే నికర లాభం లేదా నికర నష్టం అనేది వస్తుంది అనమాట. ఇక నికర లాభం నికర నష్టం తెలుసుకోవాలంటే మనకి ఏం తెలియాలి? ప్రారంభ మూలధనం తెలియాలి, ముగింపు మూలధనం తెలియాలి. కానీ మనకి అక్కడ లెక్కలో ఏం మాత్రమే చెప్పాడు? ప్రారంభ మూలధనం మాత్రమే చెప్పాడు. అవునా? జనవరికి మాత్రమే చెప్పాడు. డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎవరు కనుక్కోవాలి? మనం కనుక్కోవాలి. ఏం ప్రిపేర్ చేయాలి? ముగింపు వ్యవహారాన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ఆస్తుల్లో తీసుకుంటారో అప్పుల్లో తీసుకుంటే మనకు మూలధనం అనేది వస్తుంది. ఆ మూలధనం ఏ మూలధనం? ముగింపు మూలధనం. ముగింపు మూలధనంలోంచి అప్పుడు ముగింపు మూలధనం వచ్చిన తర్వాత ఏం చేయాలి? లాభ నష్టం లేవు, సర్దుబాటు లేవు, సర్దుబాటుగా అదనపు మూలధనం లెక్కలు లేవు. కేవలం ప్రారంభ మూలధనం ముగింపు మూలధనం తీసుకుని దాంట్లోంచి లెస్ అని చెప్పి ప్రారంభ మూలధనం లెస్ చేస్తే నికర లాభం అనేది నికర నష్టం అనేది వస్తుంది. చేయగలరా? చేయలేరా?
చేయగలరు కదా, ఈజీ. ఓకే, ఇక్కడతో మీకు ఇంతకు ముందు క్లాస్లోనేమో 2 లెక్కలు ఇచ్చాను, ఈ క్లాస్లోనేమో 1 లెక్క ఇచ్చాను. అర్థమవుతుందా? ఓకే.